నమస్తే మధు గారు. సావిత్రిబాయి పూలే ఎవరు, ఆమెను ఈరోజు మనం ఎందుకు తలుచుకోవాలి? ఎస్, భారతదేశంలో బాలికల కోసము మహిళల కోసం మొట్టమొదటిసారిగా 1848 సంవత్సరంలో విద్యను అందించినటువంటి జ్ఞానవనిత, చదువులేని వర్గాలకు చదువు చెప్పింది కాబట్టి సావిత్రిబాయి పూలే చదువుల తల్లిగా భావిస్తూ ఈ జనవరి 3వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలి. కాబట్టి యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా, యావత్ దేశం మొత్తం కూడా ఈరోజు నిజమైన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి డిబిఎస్ఏ పక్షాన పిలుపునిస్తున్నాం. ఎందుకు ఆల్రెడీ సర్వపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు నాడు టీచర్స్ జరుపుతున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఈరోజు జరుపుకోవాలి? అంటే మేము ఏమంటున్నామంటే, సర్వపల్లి రాధాకృష్ణ గారు నిజానికి ఎక్కడైనా పాఠాలు చెప్పిన చరిత్ర ఆయనకి ఇక్కడ ఏం లేదు. టీచర్ కదా, టీచర్ కావచ్చు, కానీ ఆయన మీద ఉన్నటువంటి నేపం ఏంటి అంటే, అగ్రవర్ణాలకు ఆధిపత్య వర్గాలకు ఆయన ప్రతినిధిగా ఉన్నాడు, బహుజన వర్గాలకు ప్రతినిధిగా లేడు. బహుజన వర్గాలకు ప్రతినిధి ఎవరు అంటే అది సావిత్రిబాయి పూలే అనేది. అంటే టీచర్ కూడా కులాన్ని అంటగడతారు. ఎస్, నిజానికి టీచర్ని కులాన్ని అంటగట్టొద్దు. వాస్తవం నువ్వు అన్నది మధు గారు. టీచర్కు కులాన్ని అంటగట్టాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఒకప్పుడు ఈ దేశంలో అన్ని వర్గాలకు చదువుకునే అవకాశం లేదు కదా. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, పంచములు. శూద్రులకు విద్య లేదు కదా, పంచములకు విద్య లేదు కదా. కేవలం బ్రాహ్మణ వర్గాలు మాత్రమే చదువుకోవాలని చెప్పింది కదా మనువాద వ్యవస్థ. మరి చదువుకు లేని ఇవ్వనన్నటువంటి మనువాద వ్యవస్థను ధిక్కరించి మహిళలు కేవలం వంటింటికి మాత్రమే ఉండాలి, కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పినటువంటి ఈ మనువాదకు శక్తులకు వ్యతిరేకంగా సావిత్రిబాయి పూలే ఆమె చదువును అందించింది. కాబట్టి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు చదువుల తల్లి అంటే సరస్వతీదేవి. ఎస్, మళ్ళీ మీరు మాట్లాడుతూ చదువుల తల్లి అంటే సావిత్రిబాయి పూలే అంటున్నారు. ఆల్రెడీ చదువుల తల్లి సరస్వతీదేవి ఉన్నది. నేనేమంటున్నానంటే, సరస్వతి గారిని ఎక్కడ చదువు చెప్పిన చరిత్ర ఎక్కడ లేదు. సరస్వతి గారు ఎక్కడ చదువు చెప్పింది ఆమె? అవి మనువాదులు వాళ్ళు ఆ విధంగా చిత్రీకరించారు. అంటే చదువు చెప్పడం టీచర్గా సావిత్రిబాయి పూలే గారు వర్క్ చేసి ఉండొచ్చు, కానీ చదువు అంటేనే సరస్వతీదేవి కదా. ఎట్లా బ్రాహ్మణ వర్గాలకు సరస్వతి, మనువాదులకు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఒకవేళ చదువుల తల్లి దేవతతో కొలుచుకుంటున్నాం, తప్పేముంది? ఎస్, మరి చదువుల తల్లి సరస్వతి దేవత అయితే మరి అన్ని వర్గాలకు చదువు ఉండాలిగా. ఎస్సీలకు ఎందుకు చదువు లేదు 3000 ఏళ్ళ నుంచి? ఎస్టీలకు ఎందుకు లేదు? బీసీలకి లేదు, మైనారిటీలకు లేదు. చదువు అందరికి ఎందుకు లేదు? కొన్ని వర్గాలకి ఎందుకు ఉన్నది? ఇప్పుడు సరస్వతి చదువుల తల్లి అయితే మరి 3000 ఏళ్ళ నుంచి 3000 ఏళ్ళ నుంచి అగ్రవర్ణాలు బ్రాహ్మణ వర్గాలు ఎందుకు చదువుకున్నారు? ఒకవేళ దళితులు చదువుకుంటే చెవులలో సీసం పోయడం, అవునా కాదా? కాబట్టి ఈ దేశంలో అసలు విద్యనే దళిత భోజనులకు అందొద్దని చెప్తున్నది కదా బ్రాహ్మణ వర్గాలు, మనువాద వ్యవస్థ. కాబట్టి సరస్వతి గారిని మేము గౌరవిస్తాము, దేవత అని మేము ఆమెను గౌరవిస్తాము, కానీ మాకు ప్రతినిధి కాదు కదా సరస్వతి. మాకు పాఠాలు చెప్పలేదు కదా. ఈ దేశంలో 3000 ఏండ్ల నుంచి కుల కట్టుబాట్లు కానీ, బానిసత్వ విముక్తికి వ్యతిరేకంగా పురుషాధిపత్య వ్యవస్థకు ధిక్కరించి ఏదైతే జ్ఞానంతో సమాజం నిలబడాలి, స్వేచ్ఛతో ఈ సమాజం నిలబడాలి అనేటువంటి తత్వంతో సావిత్రిబాయి పూలే గారు ఒక మాత్రమైనటువంటి పోరాటం చేసింది. మధు గారు ఒక మాత్రమైనటువంటి పోరాటం చేసింది ఆ మహనీయురాలు. తను చేసినటువంటి ఈరోజు మహిళలు ఇంతగా స్వేచ్ఛగా రాస్తున్నారు, చదువుకుంటున్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే పాఠాలు చెప్పే క్రమంలో 2 చీరలు తీసుకెళ్ళేది ఆ తల్లి. ఒక పెద్ద వాగు ఉండేది, ఆ వాగులకెళ్ళి తడిసి అయినా కూడా ఆ తడిసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిన సందర్భంలో మొత్తం తడిస్తే అక్కడ బట్టలు మార్చుకొని మళ్ళీ కూడా పాఠాలు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మహిళ మరి పాఠాలు చెప్తే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కావాలి, అసలు మహిళ పాఠాలు చెప్పడం ఏంది అని ఆమెను టమాటాలతోటి, కోడిగుడ్లతోటి కొట్టిర్రు, చాలా చిన్న చూపు చూసిర్రు, వెలేసిర్రు. అయినా కూడా ఆమె నిలబడ్డది కదా. కానీ సరస్వతి ఏం చేసింది చెప్పండి? అంటే ఇక్కడ ఇంకొక వాదన ఏమి వినిపిస్తుంది అంటే, సావిత్రిబాయి పూలే గారు క్రిస్టియన్ కాబట్టి హిందువులంతా హిందూ దేవుళ్ళని వ్యతిరేకిస్తున్నారు, క్రిస్టియన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు మీలాంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మధు గారు చరిత్రను వక్రీకరిస్తే 3000 ఏళ్ళ నుంచి సావిత్రిబాయి పూలే గారు క్రిస్టియనా హిందువా?
అసలు ఆమె బుద్ధుని వారసత్వం, ఆమె క్రిస్టియన్ ఎట్లయితుంది ఆమె? ఇప్పుడు అవసరమైతే క్రిస్టియన్ అయినా కూడా తప్పేం లేదు కదా. మేము అంటున్నాం ఏంటంటే ఈ దేశంలో క్రైస్తవ మిషనరీలు భారతదేశంలోకి వచ్చి బువ్వలేని వర్గాలకు బువ్వ ఇచ్చి చదువులేని వాళ్ళకు చదువు చెప్పిన చరిత్ర క్రైస్తవ మిషనరీలకు ఉన్నది. ఓకేనా అండి? ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫూలే కానీ సావిత్రిబాయి ఫూలే కానీ వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు ఎవరు సహకరించారు? క్రైస్తవ మిషనరీలు సహకరించినాయి. అట్లా క్రైస్తవ మిషన్లు సహకరించినంత మాత్రాన ఆమెను క్రిస్టియన్ అని ముద్ర వేయడం అనేది సరైనటువంటిది కాదు. ఆమె అందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి మహిళ, ఒక గొప్ప అసలు భారతదేశపు ఒక గొప్ప మదర్ తెరిసా లాంటిది సావిత్రిబాయి ఫూలే. అట్లాంటి ఒక గొప్ప జ్ఞానవనితను ఒక కులానికి ఒక మతానికి అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? మరి ఎందుకు ప్రభుత్వాలు టీచర్స్ డేను ఈ రోజు జరుపుకుంటలేవు? ఎందుకు ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులేస్తలేవు? ఎస్, ఎందుకంటే సావిత్రిబాయి ఫూలే తన జీవితం మొత్తం కూడా ప్రశ్నించింది, నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది. ఆమె స్వేచ్ఛ కావాలన్నది, సమానత్వం కావాలన్నది, జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నది. మహిళలు కేవలం వంటింటికి మాత్రం పరిమితం కావద్దు, ఈ దేశాన్ని వెళ్ళే ప్రధానమంత్రులు కావచ్చు అని చెప్పింది. ఈరోజు జిల్లా కలెక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, లాయర్లు కానీ, ఈరోజు ఇంజనీర్లు కానీ, తత్వవేత్తలు కానీ, సైంటిస్టులు కానీ, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రొఫెసర్లు కానీ మహిళలు ఇంతమంది ఈ వివిధ హోదాలో ఉన్నారంటే ఎవరు? సావిత్రిబాయి ఫూలే కదా. చదువు ఉన్నది కదా, చదువు చెప్పింది కదా. కాబట్టి ఆమెను స్మరించుకోవడం ద్వారా ఏమవుతుంది? ప్రభుత్వాలకు భయం అవుతుంది కదా. ఎందుకంటే ఆమె ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. మరి దళిత బహుజన విద్యార్థులు ప్రశ్నించారు అనుకో, ప్రభుత్వాలు కూలిపోతాయిగా. ప్రభుత్వాలు కూలిపోతాయి కాబట్టి వాళ్ళ భయం అనేది ఈ ప్రభుత్వాలకు ఉంటుంది అన్నమాట. కాబట్టి అధికారికంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఇంత చిత్తశుద్ధి లేకుండా మహాత్మా జ్యోతిబా ఫూలే అన్నాడు, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక విత్తం లేదు, విత్తం లేక అభివృద్ధి లేదు అన్నాడు. సమస్త రుగ్మతలకు మొత్తం కూడా విద్యనే కారణము. విద్య మీద భర్తవారి ఒక మాట అన్నాడు, విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశీ బంధుడన్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య నుపాల పూజితము, విద్య నెరుంగని వాడు మరుతుడే అన్నట్టు విద్య అనేది ఎక్కడున్నా కూడా గౌరవించబడుతుంది, గుర్తించబడుతుంది. సాటిని మనిషిని మనిషిగా చూడలేనటువంటి మనువాద వ్యవస్థలో మనిషికి ఈరోజు భారతదేశంలో దళితులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఈ యొక్క ఆధిపత్య వర్గాలు చిన్న చూపు చూసి, జంతువు కన్నా హీనంగా చూసి ఊరవతల జీవించినటువంటి వర్గాలకు ఈరోజు చదువు వచ్చిన తర్వాతనే ఈ భారతదేశంలో ఉన్నటువంటి బహుజన బతుకులు మారినాయి అనంటే అది ఒక చదువు ద్వారానే మారినవి. మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే లాంటి వాళ్ళు ఒక గొప్ప మాత్రమైనటువంటి సామాజిక పోరాటం చేసిర్రు, విద్యను అందించిర్రు, ఒక మహిళా చైతన్యవంతం కోసం పోరాటం చేసిర్రు, సత్యశోధక్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసిర్రు. ఇంత గొప్ప మాత్రమైనటువంటి పోరాటం చేసినటువంటి వీళ్ళ చరిత్రను కదా ఆదర్శంగా తీసుకోవాలి ప్రభుత్వాలు కానీ. పాఠ్య పుస్తకాలలో ఈ మహనీయుల పోరాటాన్ని లిఖించాలి. ఈరోజు నా అణగారిన వర్గాలు, ఈరోజు మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఈరోజు చదువు లేదు అని అంటే, ఈరోజు మొట్టమొదటి జనరేషన్లో చదువుకుంటున్నారంటే ఆ తల్లి యొక్క స్ఫూర్తి కదా. ఈరోజు ఆ ఆధిపత్య వర్గాలు దళిత బహుజన మహిళలు అంటే ఎంత చిన్న చూపు చూస్తున్నటువంటి రోజులు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు దళిత బహుజన మహిళల మీద ఎంత వివక్ష ఉన్నదో మీకు తెలుసు మధు గారు, మీకు తెలుసు. గ్రామాలలో మహిళలని ఎంత చిన్న చూస్తారు. గ్రామాలలో దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆడపడుచులను, మహిళలను, విద్యార్థులను ఈరోజు ఆధిపత్య వర్గాలు ఎంత చిన్న చూపు చూస్తాయో మీకు తెలుసు. అంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ఈరోజు నిత్యం మీకు తెలుసో లేదో అండి, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 28 మంది మహిళల మీద అత్యాచార హత్యలు జరిగినాయి. రాజ్యాంగం అమలు అవుతున్న సందర్భంలో కూడా మహిళల మీద అత్యాచారం హత్యలు జరగడం ఏంది? అవునా కాదండి? ఓకే, చివరిగా మీ డిమాండ్స్ ఏంటి? అంటే మా డిమాండ్ ఏంటి అంటే, సావిత్రిబాయి ఫూలే చరిత్రను బయటికి తీయకుండా చేసేటువంటి కుట్రలు ఈ యొక్క ఆధిపత్య పార్టీలు చేస్తున్నాయి. ఆమె చరిత్రను బయటికి తీస్తే వీళ్ళు ప్రశ్నిస్తారు. ఆమె చరిత్రను వెలుగులోకి తీయకుండా చేసేటువంటి కుట్రలను ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఐ విద్యార్థి సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రముఖ చరిత్రకారుడు ఏహెచ్కార్ అన్నట్టు గత చరిత్ర వర్తమాన చరిత్రను నిర్ణయిస్తుంది, వర్తమాన చరిత్ర భవిష్యత్తు చరిత్రకు పునాదులు వేస్తుంది అన్నట్టు సంతు గాడ్గే బాబు అన్నాడు, ఒక సత్యాన్ని ప్రచారం చేయనంత కాలం అసత్యమే ప్రచారం అవుతూ ఉంటుంది అన్నాడు. సావిత్రిబాయి ఫూలే గారు ఒక సత్యం కోసం నిలబడ్డదండి, ఒక జ్ఞానం కోసం నిలబడ్డది, మార్పు కోసం నిలబడ్డది. ఆమె ఒక పూట తినకుండా
ఒక గొప్ప మాత్రమైనటువంటి పోరాటం చేసినటువంటి ఆ తల్లి చరిత్రను కనుమరుగు చేసేటువంటి కుట్రలు ఏవైతే ఈ ఆధిపత్య పార్టీలు చేస్తూ ఉన్నాయో వాళ్ళ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఆమె జీవిత చరిత్రను ఏదైతే పాఠ్యపుస్తకాల్లో చేర్చాలా, అధికారికంగా జయంతులను వర్ధంతులను నిర్వహించడంతో పాటు సావిత్రిబాయి ఫూలే పేరు మీద ఒక యూనివర్సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి ఆవశ్యకత తెలంగాణ ఉన్నది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి లాంటి వాళ్ళు సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషన్ సెంటర్లను ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. ఎక్కడుంది మీరు చెప్పండి? సావిత్రిబాయి ఫూలే పేరు మీద ఒక యూనివర్సిటీ పెట్టమంటున్నాం. ఇప్పుడు అగ్రవర్ణ ఆధిపత్య మనువాద వాళ్ళ యూనివర్సిటీలకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. మరి సావిత్రిబాయి ఫూలే పేరు ఎక్కడ ఎందుకు పెట్టట్లేదు? కానీ నేను అంటున్నా, ఇది సీరియస్ విషయం. ఇక్కడ ఉస్మానియాలో డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు లాంటి వాళ్ళు కానీ, ఉస్మానియాలో ప్రొఫెసర్ కంచాయిలయ సార్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు రీసెర్చ్ చేసి ఉద్యమాలు చేసి ఇక్కడ అంబేద్కర్ వాదాన్ని ఉస్మానియాలో బాబాసాహెబ్ వారసత్వాన్ని కొనసాగించడం కోసం మాత్రమైనటువంటి ఆ స్ఫూర్తిని చేయడం కోసం ఇక్కడ ఉస్మానియాలో డిబిఎస్ఏ సంఘం పక్షాన ఇక్కడ బహుజన విద్యార్థి సంఘాలుగా ఆ లెగసీని కంటిన్యూ చేయడం కోసం ఒక మాత్రంగా పోరాటంలో మేము భాగమవుతా ఉన్నాం. మధు గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.